తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా చాలామంది పిల్లో లేదా నిద్రపోరు, అంతేకాకుండా 2-3 పిల్లోస్ కూడా సపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. నిజంగానే పడుకునేటప్పుడు తల కింద పిల్లో పెట్టుకోవడం అవసరమా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఫిజియోథెరపిస్ట్ భానుపూర్ణిమ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. అంటే పిల్లో పెట్టుకుంది చాలా మందికి నిద్ర పట్టదు, అంతేకాదు ఇంకా కొందరైతే 2-3 పిల్లోస్ కూడా పెట్టుకుంటారు, అంటే హైట్ ఎక్కువ ఉండాలని. అసలు పడుకునేటప్పుడు పిల్లో అనేది అవసరమా, లేదంటే పిల్లో లేకుండా పడుకోవచ్చా? అంటే మనం పడుకునేటప్పుడు కంఫర్టబుల్ పొజిషన్ రావడం కోసం మనం సాధారణంగా పిల్లో అనేది యూస్ చేస్తాం. అంటే పడుకునేటప్పుడు కంప్లీట్గా రెస్ట్ అవ్వాలి. సో మనకి హెడ్కి నెక్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈ గ్యాప్ ఉండటం వల్ల ఏంటంటే వితౌట్ పిల్లో మనం పడుకుంటే కొంచెం నెక్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి మనకి ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ రెండిట్ల మధ్యలో గ్యాప్ ఫిల్ చేయడానికి ప్లస్ హెడ్ కొంచెం రెస్ట్ అవ్వడానికి ఆ హైట్కి సరిపోను పిల్లో వేసుకుంటే మనం కంఫర్టబుల్గా నిద్రపోతాం. సో తర్వాత పిల్లో సెలెక్షన్ అప్పుడు కూడా పిల్లో ఎట్లా ఉండాలి, సాఫ్ట్గా ఉండాలా లేకపోతే హార్డ్గా ఉండాలా, రకరకాల డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో అందుకని ఏంటంటే పిల్లో హైట్ నేను చెప్పినట్టు మన హెడ్కి నెక్కి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో అంత హైట్లో ఉంటే సరిపోతుంది. అండ్ పిల్లో మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండి మన హెడ్ వెయిట్ని అది మొయ్యగలిగి ఉండి మనకి బౌన్స్ ఇచ్చేటట్టు ఉండాలి. సో అలా మనం పిల్లో సెలెక్ట్ చేసుకుంటే కంఫర్టబుల్గా పడుకోవచ్చు. సో మీరు అన్నట్టు చాలామంది ఎక్కువ పిల్లోస్ అంటే 2 పిల్లోస్, కొంతమంది 3 పిల్లోస్ కూడా పెట్టుకుంటూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే నెక్ కండరాలు అంటే మెడకి సంబంధించిన కండరాల్లో స్టిఫ్నెస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ స్టిఫ్నెస్ రావటం వల్ల మూమెంట్ తగ్గిపోవడము, స్వెల్లింగ్ అనే వాప్ అనేది రావడం ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 2 పిల్లలు 3 పిల్లలు కాకుండా హైట్ అనేది జస్ట్ మన గ్యాప్ ఫిల్ అవ్వడానికి మాత్రమే యూజ్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే కొంతమంది పిల్లోస్ గట్టివి వాడుతుంటారు, కొంతమంది అంటే పడుకోగానే కిందకి వెళ్ళిపోయే పిల్లోస్ వాడుతూ ఉంటారు. ఏది మంచిది? రెండిటికి మధ్యస్థంగా ఉండాలండి. మరీ గట్టి పిల్లో ఏంటంటే దానికి ఎలాస్టిసిటీ ఏమీ ఉండదు. సో మనం పడుకున్నప్పుడు రెస్ట్ చేసినప్పుడు దాని నుంచి రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరీ హార్డ్గా ఉండే పిల్లో వాడకూడదు. అలాగే పడుకోగానే బాగా కిందికి వెళ్ళిపోతుంది అంటే సో అది మన బాడీకి సపోర్ట్ చేయదు. సో అది కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండిటికి మధ్యలో ఉండే పిల్లో వాడితే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఓకే, చాలామంది కాళ్ళ కింద పిల్లో పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. అది ఎందుకు, ఏం లాభాలు ఉంటాయి దానివల్ల? సో ఎప్పుడైనా కూడా కాళ్ళ కింద పిల్లోస్ అంటే మన బాడీ లెవెల్ పడుకున్నప్పుడు హైట్లో అంటే ఇప్పుడు ఏదైనా సపోజ్ స్వెల్లింగ్ ఏదైనా వచ్చింది, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలింది స్వెల్లింగ్ ఉంది, లేకపోతే ఏదైనా మనం ప్రయాణం చేసి వచ్చాము స్వెల్లింగ్ ఉంది. సో ఇలాంటప్పుడు స్వెల్లింగ్ అనేది తగ్గించాలి అంటే మన బాడీ లెవెల్ కంటే మన హార్ట్ లెవెల్ కంటే కొంచెం హైట్లో మనం ఈ పిల్లోస్ పెట్టుకోండి అని మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో పిల్లోస్ హైట్లో పెట్టుకుంటే ఏంటంటే ఈ పాదము అనేది కదపడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ మూమెంట్ హెల్ప్ పాదాల కింద పెట్టుకోవాలా? పాదాల కింద పాదము ఫ్రీగా ఉండేటట్టు అంటే మన పిక్కల కింద కానీ నీస్ కింద కానీ పెట్టుకోమని సలహా ఇస్తారు. సో అలాంటప్పుడు కొంచెం పిల్లోస్ హైట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏదైనా సర్జరీ అయింది, బెడ్ రెస్ట్లో ఉన్నారన్నప్పుడు వాళ్ళు అసలు ఎట్లా పిల్లో ఎలాంటిది వాడాలి? అంటే బెడ్ రెస్ట్లో ఉన్నారు, సర్జరీ అయింది అన్నప్పుడు ఆ సర్జికల్ సైట్ ఎక్కడైతే సర్జరీ అయిందో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్డామినల్ సర్జరీ కానీ చెస్ట్ ఏరియాలో సర్జరీ కానీ అంటే బైపాస్లు ఇలాంటివి జరిగినప్పుడు సో ఆ పర్టికులర్ ఏరియాకి రెస్ట్ ఉండేటట్టు పిల్లో అరేంజ్మెంట్ అనేది ఉండాలి. సో ఎక్కడ సర్జరీ జరిగిందో ఆ సైట్ అనేది దానికి ఫుల్ సపోర్ట్ ఉండేటట్టు దాని మీద ఒత్తిడి పడకుండా పిల్లో సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. మోకాలు నొప్పులు సర్జరీ జరిగింది, సో మోకాలు ఇటు అటు తిరిగినప్పుడు 2 మోకాల మధ్యలో ఒకటి పిల్లో అనేది ప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే చెస్ట్ ఏరియాలో సర్జరీ జరిగింది, బైపాస్ ఏదైనా జరిగింది, హార్ట్ సర్జరీ జరిగింది. సో ఇలాంటప్పుడు మొత్తం ఒత్తిడి దీని మీద పడకుండా వెనక నుంచి సపోర్ట్ చేస్తూ పిల్లో అనేది వేసుకోవచ్చు. అలాగే ఏ
ఏ ఏరియాలో సర్జరీ జరిగితే ఆ ఏరియాకి పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి పిల్లోస్ అనేవి పెట్టుకొని సపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలామంది కూడా బెడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొందరైతే అసలు బెడ్ పరుపు లేకుండానే పడుకుంటూ ఉంటారు. కొందరు కింద నేల మీద పడుకుంటూ ఉంటారు. అసలు పడుకోవడానికి ఏది అనువైన ప్లేస్ ఎట్లా చెప్తారు అసలు? బెడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కింద పడుకుంటున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్ అనుకోండి, సమ్మర్ అనుకున్నప్పుడు మనం వాడే బెడ్ నుంచే హీట్ వస్తుంది. సో అలాంటప్పుడు అది అవాయిడ్ చేయడానికి కోసం చాలా మంది కింద, నేను కూడా సమ్మర్ వచ్చిందంటే కిందే పడుకుంటాను, అంటే నేల చల్లగా ఉంది అంటే. సో బట్ అదే వింటర్లో మనం కింద పడుకోలేకపోతాం. సో అలాంటప్పుడు ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునే బెడ్ అంటే మన బాడీని సపోర్ట్ చేసేటట్టు ఉండాలి. సో అది మనం పడుకున్నప్పుడు అది హార్డ్గా ఉండి మనకి రెసిస్టెన్స్ ఇవ్వకూడదు. అలాగే మనం పడుకుంటే మన బరువు మొయ్యలేక అది కిందికి వెళ్ళిపోకుండానే ఉండకూడదు, కిందకి వెళ్ళకుండానే ఉండాలి. సో అటు ఇటు కాకుండా మధ్యలో అంటే కొంచెం, అంటే మనం పడుకున్నప్పుడు అది వెయిట్ అది తీసుకొని కంప్లీట్గా రెస్ట్ ఇవ్వాలి. అంటే బాడీ కాంటోర్స్ అంటాం, మనం పడుకున్నప్పుడు ఈవెన్గా ఉండదు. సో మనకి హెడ్కి నెక్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం పడుకున్నప్పుడు చేతుల కింద మళ్ళీ గ్యాప్ వస్తుంది, నడుము దగ్గర కొంచెం వస్తుంది, మోకాల దగ్గర గ్యాప్ వస్తుంది. సో అలా బాడీ కాంటోర్స్ అన్నిటికీ అది అడ్జస్ట్ చేసుకోగలిగి ఉండాలి, అంటే ఆ ప్లేసెస్లో సపోర్ట్ ఇవ్వగలిగి ఉండాలి. సో అలాంటి బెడ్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే పడుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో అయితే ఫుల్ స్టిఫ్గా ఉన్న దాని మీద పడుకోవడం అయితే అంత అడ్వైజబుల్ కాదు. చక్కగా చెప్పారు మేడం. ఇప్పుడు సి సెక్షన్ అయింది, లేదంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు, వాళ్ళకి పడుకునే విధానం ఇట్లానే ఉండాలని కొన్ని రూల్స్ ఉంటాయి, అది ఎట్లా చెప్తారు? అలా ఏం లేదండి. సి సెక్షన్ అయింది అంటే మనం బేసిక్గా ఆ కుట్లు ప్రాంతం ఏదైతే ఉందో దాని మీద ప్రెషర్ పడకుండా మనం చూసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ మొత్తము స్పైన్ మీద పడిపోతుంది. సో అది రిలీవ్ చేసుకోవడానికి పొజిషన్స్ అనేవి చేసుకోవాలి. సో ఈ పొజిషన్స్ అడ్జస్ట్ చేసుకునేటప్పుడు పిల్లోస్ ఎటు కంఫర్టబుల్ ఉంటాయి, కొంతమంది రైట్ సైడ్ కంఫర్టబుల్ ఉంటారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ కంఫర్టబుల్ ఉంటారు. సో అటు సైడ్ తిరిగి అడ్జస్ట్ చేసుకొని మిగిలిన బాడీ పార్ట్స్ అన్నీ, అంటే ఈ పర్టికులర్ ఏరియా అబ్డామినల్ ఏరియా మీద ప్రెషర్ పడకుండా అడ్జస్ట్ చేసుకుంటే పొజిషన్ హ్యాపీగా ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం పిల్లోస్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. హెల్దీ హ్యూమన్ అయితే బెడ్తోనే పడుకోవాలి అంతే కదా? బెడ్ సపోర్ట్ అనేది ఉండాలి. సో నార్మల్గా చెక్క అలాంటి పడుకుంటా అంటే అదేం అడ్వైస్ కాదు. ఎందుకంటే అది చెక్క ఉన్నప్పుడు మన బాడీ కాంటోర్స్ని అది సపోర్ట్ చేయదు. పిల్లో అనేది మెడ కింద పెట్టుకోవాలి, పిల్లో ఈ గ్యాప్ ఫిల్ అవ్వాలి. అవును, తల కింద కాదు. చాలా మంది తల కింద పెట్టుకుంటారు, నేను కూడా తల కింద పెట్టుకుంటాను. తల కింద కాదు, మెడ కింద పెట్టుకోవాలి. సో మెడ కింద పెట్టుకుంటే ఏంటంటే ఆ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. ఎందుకంటే మిగిలిన బాడీతో పోలిస్తే తలకి మెడకి మధ్యలోనే ఎక్కువ గ్యాప్ ఉంటుంది. సో అది ఫిల్ చేసుకోవడం కోసమే మనం పిల్లో అనేది వాడతాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. నమస్తే.